హాయ్ అండి. నేనైతే ట్యూస్‌డే నైట్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఇంకా ట్యూస్‌డే నైట్ ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేను రేపొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి ఓట్స్ అయితే తిందాం అనుకున్నాను. చాలా రోజులైంది కదా గుర్తొచ్చింది. ఇంకా సరే అని ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు ఒక్కదానికే కాబట్టి 3 స్పూన్స్ ఓట్స్, అలాగే ఒక స్పూను చియా సీడ్స్, ఇంకా మిల్క్, అలాగే కాజు, ఇంకా డేట్స్ కూడా వేసుకుంటున్నాను. నా దగ్గరైతే స్లిమ్డ్ మిల్క్ లేదండి. ఇంకా నేను నార్మల్ మిల్కే తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్, ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంక ఇదైతే వెన్స్‌డే మార్నింగ్ అనమాట. ఇంక లేవగానే నేను మొక్కలకు నీళ్ళు పోద్దామని వస్తాను కదండీ! అక్కడికే వచ్చాను. ఏంటి రోజు వర్షాలు పడినా మా మొక్కలైతే మాత్రం నిర్జీవంగా ఏవో ఫుడ్ పెట్టని వాటిలా ఉంటాయి. అలాగే నిన్న ఇడ్లీకి కూడా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేశానండి. కొంచెం ఎక్కువగానే చేశాను. మా ఇంటికి మా అక్క ఒకళ్ళు వస్తానన్నారు పని మీద. తను వస్తది కదా అన్నట్టుగా ఇంకెక్కువ ప్రిపేర్ చేసేసాను. ఇంకా తను వస్తదని ఇంత ప్రిపేర్ చేసి నేను కూడా ఓట్స్ తిందామని ఓట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కానీ మా అక్క అయితే హ్యాండ్ ఇచ్చింది రాలేదు. ఈ పిండి ఇంక మాకు దగ్గరగా 4, 5 రోజులు వచ్చేస్తది. ఇంకా 2 రోజులు ఇడ్లీ వేసి ఇంక మళ్ళీ అట్లు వేయాలి. లేకపోతే అస్సలు బాగోవు కదా! పులిసిపోయినట్టు ఉంటాయి. ఇంకా ఇడ్లీ బ్యాటర్‌ని బాగా పొంగినప్పుడు నాకు చాలా నచ్చుతుందండి. నేనేనెంత పర్ఫెక్ట్‌గా చేశానా అనుకోని కొంతసేపు పొంగిపోయి, ఈ రోజుకి ఎంత కావాలో అంత తీసేసి మిగిలిందంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంక ఇదైతే ఇవాల్టికి మాకు సరిపోతుంది. ఓట్స్ ప్రిపేర్ చేశాను కానీ ఇడ్లీ బ్యాటర్ చాలా బాగా పులిసింది కదా! దట్టు ఫస్ట్ డే ఇడ్లీ బ్యాటర్ చాలా బావుంటది కదండీ! ఇంక అందుకే నేను కూడా తినేద్దామని కొంచెం బ్యాటర్ ఎక్కువగానే తీసుకున్నాను. ఇంక ఫస్ట్ రాగానే ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇందులో సాల్ట్ వేసేసి కొంచెం పక్కన పెట్టేస్తాను. ఇంక ఇవాళ ఇడ్లీ కన్నా ఫస్ట్ చట్నీయే చేద్దాం అనుకున్నాను. ఇంక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. శనగపప్పు చట్నీ చేస్తున్నాననమాట. ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా ఉంది. ఇంకా దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఏస్తే ఏ చట్నీ అయినా బావుంటది కదా! ఇంక ఈరోజు చట్నీ ఏంటంటే మా ఆయన ఎన్ని తిట్టుకున్నా పర్లేదని చెప్పి నేను స్పైసీగానే చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ జార్‌లో వేసి పక్కన పెట్టేస్తే నేను ఇంకా ఇడ్లీ అంతా అయ్యేలోపు ఇది చల్లగా అయితే అప్పుడు మిక్సీ వేద్దామని ఇంకా పెడుతున్నాను. ఇంక ఇందులోనే వెల్లుల్లిపాయలు, సాల్ట్ కూడా వేసేస్తాను. ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఇడ్లీకి ఫస్ట్ ఆయిల్ బాగా అలవాటైపోయింది నాకు. ఇంతకు ముందైతే ఆయిల్ అవి రాసేదాన్ని కాదు. కానీ ఇప్పుడేంటంటే ఆయిల్ రాయకపోతే కొంచెం క్లీన్ చేసేటప్పుడు ఇబ్బందవుతుందనమాట. అందుకే ఆయిల్ రాస్తే కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇంకా కొంచెం కష్టమైనా కానీ ఆయిల్ అయితే రాసుకుంటున్నాను. ఆయిల్ రాయడం కూడా కష్టమేనా అంటే కొంతమందికి బద్ధకంగా ఉంటది కదండీ! ఆ బద్ధకస్తుల్లో నేనొకదాన్ని. ఇంక ఇడ్లీ రేకుల్లో అయితే ఇడ్లీ వేసి పెట్టేస్తానండి. ఇక్కడైతే ఫస్ట్ వాటర్ అయితే బాయిల్ చేస్తానండి. మీరు ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్ చేయండి. నేను మా అమ్మ అయితే ముందు ఈ గిన్నెలో వాటర్ అనేది బాగా బాయిల్ చేసిన తర్వాత అప్పుడైతే ఇడ్లీ పెడతాము. అలా అయితే 5 మినిట్స్‌లో అయిపోతుందంట. ఒక్కొక్కసారి నేనేం చేస్తానంటే వాటర్ బాయిల్ చేయకుండా అన్నీ ఒకేసారి పెడతాను. నాకు రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. అలా అయితే ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇలా అయితే ఒక 10 మినిట్స్ పడుతుంది. కానీ ఇడ్లీలో ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. ఎందుకంటే వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా! ఇక్కడైతే వచ్చేసింది ఇడ్లీ. కొంచెం అంటుకోవట్లేదు. ఇంక ఇడ్లీ అయితే తీసేస్తాను. ఇంక ఇవాళ ఇడ్లీ అయితే హాట్ బాక్స్‌లో వేయనండి. ఇడ్లీలు హాట్ బాక్స్‌లో వేస్తుంటే మా హస్బెండ్ తినేసరికి గట్టిగా అయిపోతున్నాయి అన్నారని నేను నార్మల్ బాక్స్‌లోనే వేశాను. అయినా కూడా ఇవాళ ఆయన గట్టిగానే ఉన్నాయి అన్నారు. కానీ నేను తినేటప్పుడు మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి. తప్పు నాదా, ఆయనదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. లేకపోతే ఇడ్లీ ఎక్కువసేపు ఉంటే గట్టిపడిందా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంక ఇడ్లీ తీసేసాను. ఇంకా లాస్ట్‌లో నాకైతే 4 ఇడ్లీ వేసేసుకుంటున్నాను. అదేంటి నువ్వు నిన్న ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నావు కదా! అంటే ఓట్స్ సగం నేను తిన్నానండి ఆల్రెడీ. ఇంకా సగం మా హస్బెండ్‌కి అయితే పెట్టాను. ఇంకా ఇడ్లీ తిందాం అనిపించింది కదా! 2 ఎలా అని చెప్పేసి ఓట్స్‌లో కొంచెం సగం నేను తినేసి మా హస్బెండ్‌కి కొంచెం ఉంచేసాను. ఇక్కడ నేనైతే ఇంకా 4 ఇడ్లీ పెట్టుకున్నాను. చెప్పాను కదా! మా ఆయన ఏమనుకున్నా పర్లేదని ఈరోజు కొంచెం పచ్చిమిర్చి గట్టిగానే వేశానండి. నిజంగా కారం ఎంత కారం అంటే నాకు అంత నచ్చింది. నాకు కారం అంటే చాలా ఇష్టమనమాట. ఇలా వేడి వేడి ఇడ్లీలో ఇలా కారం చట్నీ పెట్టుకొని చక్కగా తినేసి పైన అలాగా అల్లం టీ తాగితే ఎంత బావుంటదో గదా! మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు అల్లం టీ కానీ, నార్మల్ టీ కొంచెం స్వీట్‌గా చేసుకొని తాగడం చాలా ఇష్టము. ఇక్కడ నా ఫుడ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చట్నీ మంచి కారంగా కుదిరింది. పాపం మా ఆయనైతే తినేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారులెండి చాలా కారమని. నేనెంత కారం తింటానో తను అస్సలు కారం తినడు. మా ఇద్దరికి టేస్ట్‌లు చాలా డిఫరెన్సెస్ అనమాట. ఒక్క బిర్యానీ విషయంలో తప్ప మిగిలిన దేనిలోనూ మాకు టేస్ట్‌లు కుదరవు. నాకేమో ఫ్రైలు ఇష్టం, తనకేమో పులుసులు ఇష్టం. అలాగే ఇంకా అడ్జస్ట్ అయిపోతున్నాం ఇప్పుడు ఇద్దరమే కాబట్టి. తర్వాత ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో చూడాలి. ఇంక ఇడ్లీ అయితే తినేస్తున్నానండి. ఇడ్లీ చూసారా? నేను తింటున్నప్పుడు ఎంత మెత్తగా ఉన్నాయో, కానీ తనకి అడిగితే గట్టిగా ఉన్నాయని చెప్తున్నారు.
ఇంక ఇడ్లీ తినేసిన తర్వాత చెప్పాను కదండీ అల్లం టీ తాగితే బాగుంటుందని. ఇంక నిన్నే పాలు తీసుకొచ్చారు నైటు. కాగబెట్టేసి కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడు టీకి ఎన్ని కావాలో తీశాను. ఇంక మా హస్బెండ్ తాగరు కదా అన్నట్టుగా కొంచెమే పెడుతున్నాను. కానీ ఆయన నేను అనుకోని విధంగా ఈరోజు టీ అయితే అడిగాడనమాట. ఇంక నేను ఇక్కడ అల్లం టీ పెడుతున్నాను. ఇంకా నేను ఈ టీ పెట్టేసరికి తను లెగలేదు. నేను టిఫిన్ చేసేసి టీ కూడా తాగేస్తున్నాను. ఇలా పాలల్లో చక్కగా అల్లం అవి వేసుకొని ఎక్కువ షుగర్ వేసుకొని అసలు ఈ మంట మీద తాగితే ఎంత బాగుంటుందో కదా! అయినా ఈ మధ్య మళ్ళీ టీకి అడిక్ట్ అయిపోయానండి. ఏం చేస్తాం, హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ టైం అయితే 9 అవుతుందండి. ఇంకా నేను టిఫిన్ అవి చేసేసాను కానీ మా హస్బెండ్ ఇంకా లేవలేదు. యాక్చువల్‌గా నేను నైట్ వర్క్స్ చేసినా మా హస్బెండే మార్నింగ్ లేట్‌గా లెగుస్తారు. ఎందుకంటే నేను వర్క్ చేసినంతసేపు ఆయన పాపం నిద్రపోరు. పడుకోవచ్చు కదా అంటే నాకు లైట్స్ అన్నీ ఆన్‌లో ఉంటే నాకు నిద్ర రాదు అంటారు. నేనేమో లైట్స్ ఆఫ్ చేసుకుంటే నాకు కొంచెం ఐస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కదా అని లైట్స్ ఆఫ్ చేయను. ఒకవేళ నేను లైట్స్ ఆఫ్ చేస్తే నాకు కళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా అవుతుందండి మా కష్టాలు. అలా కాదు పోనీ బయట పెట్టుకుందాం ఆ సిస్టమ్ అంటే నాకేమో కొంచెం లోన్లీగా భయం అనమాట. అలా అని తనని అడ్జస్ట్ అవ్వమనలేను, నేను అడ్జస్ట్ అవ్వలేను. ఇంకా మనకి ఒక రూపాయి రావాలంటే ఇద్దరం కష్టపడాలి. ఇంకా అలాగా అడ్జస్ట్ అయిపోతూ అలా గడిపేస్తున్నానులెండి. ఇంకా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఇంక సాటర్డే, సండే వచ్చిందంటే పండగనమాట. కంటి నిండా నిద్రపోతాను. ఈ మధ్య ఏంటో సాటర్డే, సండే కూడా అసలు నిద్ర పట్టట్లేదండి. రీజన్ ఏంటో తెలియట్లేదు ఎంత ట్రై చేసినా. నార్మల్ డేస్‌లో కూడా మార్నింగ్ అస్సలు నిద్ర పట్టట్లేదండి. బాడీలో ఏమైనా హీట్ ఎక్కువైందో తెలీదు. ఇంక నిన్నటి నుంచి మజ్జిగ అవి తాగడం స్టార్ట్ చేశాను. ఇంక చూడాలి 1 వీక్ ఇలా ట్రై చేసి అప్పటికి కూడా నిద్ర పట్టకపోతే ఇంకా వేరే దారి ఏమైనా చూసుకోవాలనమాట. ఇక్కడైతే టీ అయితే అయిపోయిందండి. నేను టీ తాగుతాను కానీ ఇంకా ఫుల్ హాఫ్ గ్లాస్ అలా తాగను. అంతగా ఏం నాకు ఇష్టం ఉండదు. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇవాళ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ కర్రీ వచ్చేసి బెండకాయ అనమాట. అయితే చాలామంది బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై అలా చేస్తారు కదా! నేనైతే టమాటా వేసి కొంచెం ఫ్రైలా చేస్తాను. అదే మన స్పెషాలిటీ. ఇది ఎక్కడా చూడలేదండి. నాకు పులుసు చేసినా నచ్చదు. అలానే ఫ్రై చేసినా డ్రైగా నచ్చదు. అందుకని చెప్పేసి ఇలా ఒక కూర నేనే కనిపెట్టేసుకొని వండేసుకుంటూ ఉంటాను. అదృష్టం ఏంటంటే ఇదే కర్రీ మా ఆయనకు కూడా నచ్చిందనమాట. ఇంకిద్దరం ఇలా స్టార్ట్ చేసేసాము. ఇది ఇలా కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్‌లో బాగుంటాయి కానీ కొంచెం బాగా ముదిరిపోయిన వాటితే ఇలా కుదరవు. చక్కగా ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. జిడ్డుగా అస్సలు అనిపించదు. ఇంకా మా అమ్మ అయితే చాలా బాగా చేస్తారు. ఈ బెండకాయ ఫ్రైలో ఎండు రొయ్యలు ఉంటాయి కదా! అవి కూడా వేస్తదనమాట. బాగా చేస్తది. అలాంటి కర్రీస్ మనకు సెట్ అవ్వలేండి. మనం చేస్తే మళ్ళీ కంపు అయిపోతది. మీలో ఎంతమందికి బెండకాయ, ఎండు రొయ్యలు కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కానీ ఇప్పుడైతే అసలు తినడం లేదు. ఇంకా డ్రై ఫిష్‌లో ఏమైనా తింటాను అంటే ఈ ఒక్క కర్రీలో తింటామనమాట. మీరు బెండకాయ కర్రీ ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయకుండా చూసారా కర్రీ అయితే 10 మినిట్స్ 15 మినిట్స్ ఇలా అయిపోయిందనమాట. మనకి ఆ టమాటాలో వచ్చిన వాటరే సరిపోతుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టైం కూడా 12:30 అయిపోయింది. ఏదో టైంకి నిద్రపోయేదానిలా కంగారుగా తినేస్తాను కానీ నిద్ర రాదు, ఏం రాదు. నిన్నైతే 3 గంటల నుంచి 4 గంటలు, 1 గంట పడుకున్నాను అంతే. ఇంకా ఇప్పుడు ఈ ఫుడ్ తినేది 12:30కి. నేను పడుకునేసరికి ఇది అరిగిపోయింది కూడా. కానీ మనకు ఆతృత కదా! మనకి ఎప్పుడైనా ఫుడ్ వేడిగా తింటే చాలా ఇష్టం. అందులో మనం చేసుకున్న కూర కదా! బాగుంటే ఇంకా ఎంజాయ్ చేస్తాం. బాగోకపోతే మా ఆయనకి సాయంత్రం ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఇక్కడైతే బెండకాయ కూర పర్లేదండి. మీడియంగానే వచ్చింది. కానీ నేను రెగ్యులర్‌గా చేసే అంత టేస్ట్ రాలేదు కానీ బాగానే ఉంది. ఇంకా దీనిలోకి బెండకాయ కర్రీ, ఇంకా నైట్ కర్రీ ఉంటే వేసుకొని తినేసి కాసేపు అటు ఇటు పొర్లాను కానీ నిద్ర రాలేదు. ఇంకా అలా చూస్తూ 3కి అయితే నిద్రపోయాననమాట. ఇంక ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.